దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ మోసాల ద్వారా 54,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము దోపిడీకి గురి కావడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ముమ్మాటికి భారీ చోరీలు, బందిపోటు దోపిడీలేనని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసులను ఎదుర్కోవడానికి ఆర్బీఐ, బ్యాంకులు, టెలికాం శాఖలతో సంప్రదించి ఒక పగడ్బందీ ప్రామాణిక నిర్వహణ విధానం రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాలియా బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన ధర్మాసనం సుమోటోగా ఈ కేసు విచారణను చేపట్టింది. డిజిటల్ అరెస్టు మోసాలు బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం వల్ల లేదా నేరగాళ్లతో కుమ్మక్కు కావడం వల్ల జరుగుతుండొచ్చని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. 2021 ఏప్రిల్ నుంచి 2025 నవంబర్ మధ్య మన దేశంలో 52,000 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలు జరిగినట్లు హోంశాఖ నివేదిక పేర్కొన్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. అనేక రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఇది చాలా ఎక్కువని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆర్బీఐ, టెలికాం శాఖ రూపొందించిన నిబంధనలను పరిగణలోకి తీసుకుని ఈ నేరాలను అరికట్టడానికి 4 వారాల్లోగా కార్యాచరణను సిద్ధం చేయాలని హోంశాఖను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ అరెస్టు కేసులను గుర్తించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సిబిఐని ఆదేశించింది. డిజిటల్ అరెస్టుల కేసుల్లో విచారణకు అనుమతులను సిబిఐకి వెంటనే మంజూరు చేయాలని ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. డిజిటల్ అరెస్టు బాధితులకు పరిహార విధానాన్ని సిద్ధం చేయడానికి ఆర్బీఐ, టెలికాం శాఖ సమావేశం కావాలని ఆదేశాలు జారీ చేసింది. కేవలం 15 నుంచి 20,000 పింఛన్ తీసుకునే వ్యక్తి ఖాతా నుంచి ఒక్కసారిగా 50 లక్షల రూపాయలు లేదా ₹1 కోటి విత్డ్రా అవుతుంటే బ్యాంకుల ఏఐ టూల్స్ ఎందుకు అప్రమత్తం చేయడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఇవి ముమ్మాటికి భారీ చోరీలు, బందిపోటు దోపిడీలేనని పేర్కొంది.